శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మరి ఆల్రెడీ 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మరింత అదృష్ట స్థానంలోకి మారడం జరుగుతుందన్నమాట. 9వ తారీఖు నుంచి వక్రగమనంలోకి రావడం వలన జాతకుడు గతంలో ఏదన్నా ప్రయత్నం చేసి అది ఆగిపోయి ఉంటే తిరిగి ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశ వ్యవహారాలు కానీ మీకన్నా ముందు పుట్టిన వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు మీకు లభించడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే గతంలో మీరు ఏదైనా ఒక ప్రయత్నం చేసి ఉండి అది ఉద్యోగ ప్రయత్నం కానీ వివాహ ప్రయత్నం కానీ ఈవెన్ సంతానం కొరకు ప్రయత్నం చేసి ఉన్నా మళ్ళీ ఇంకొకసారి మీరు ఈ 9వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే తిరిగి కోల్పోయింది కానీ పోగొట్టుకున్నది కానీ తిరిగి సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఆఖరికి ఈవెన్ ధనమైనా సరే ఎవరికైనా అప్పిచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఉంటే ఈ సమయంలో ఒకసారి గురుగ్రహ అనుగ్రహం పొంది ప్రయత్నం చేస్తే మీ అవసరానికి మీకు త్వరలో జరగబోయే పుణ్య కార్యక్రమాలకు శుభకార్యాలకు మీ పిల్లల చదువుకో అది అంది వచ్చే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి. పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకుంటారు. ఇక కుజుడు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంతవరకు మీకు అధిక ధన వ్యయాన్ని చూపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయన్నమాట. దశమాధిపతి వ్యయంలో ఉన్నప్పుడు జాతకుడు తను చేస్తున్న వృత్తిని మార్చి ఉద్యోగం అయితే వ్యాపారంలోకి, వ్యాపారం అయితే ఉద్యోగంలోకి మారుతూ ఉంటారు. ముఖ్యంగా భూములపైన స్థిరాస్తులపైన పెట్టుబడి పెడతారు. అలాగే మీ తర్వాత పుట్టిన వారికి వారి విద్య కొరకు కానీ వారి అవసరాల కొరకు కానీ మీరు ఆర్థిక సహకారాన్ని ఆనందంతో ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పంచమాధిపతి వెయ్యి స్థానంలో ఉండడం ముఖ్యంగా మీ సంతానం ఏదైనా ఉన్నత చదువు నిమిత్తం కానీ వారు ఏదైనా హాస్టల్లో చేరడం కానీ వారి పరీక్ష ఫీజు కొరకు కానీ ఈ విధంగా ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు మీరు పెడుతున్నటువంటి ధనం ఖర్చు అంతా కూడా అది మీకు ఫ్యూచర్లో లాభసాటిగా వచ్చేదే తప్ప ఇందులో ఏమాత్రం వేస్టేజ్ అయితే ఉండే అవకాశం లేదు. సో ఇంతవరకు ఇది బాగానే ఉంది. 3వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి బుధ గ్రహ సంచారం విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వారిలో ఉన్నటువంటి నైపుణ్యం పెరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పోటీ పరీక్షలకి వెళ్తూ ఉన్నారో వాళ్ళు కంపల్సరిగా అటువంటి పోటీ పరీక్షల విజయం లభిస్తుంది. మీరు చేస్తున్న కార్యక్రమాలకి ప్రభుత్వ అధికారుల సహకారం సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది. ఇంకా బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే శుక్రుడు 4వ స్థానంలో ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడే లాభాధిపతిగా 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు ఏదైనా కొత్త వాహనం కొనుక్కోవడం కానీ కొత్త గృహంలోకి మారడం కానీ కొత్త గృహాన్ని కొనుక్కోవడం జరిగే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీలకు ముఖ్యంగా బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు సమకూరే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ వారం అంతా కూడా జాతకులు ఎక్కువగా మరి ఏదైనా సాంప్రదాయ వేడుకల్లోనూ ఫంక్షన్స్లోనూ వివాహ వేడుకల్లోనూ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరి ఈ రాశివారు ఈ వారంలో గట్టిగా ప్రయత్నం చేయడం వల్ల వివాహం సెటిల్ అవ్వడం కానీ గతంలో అనుకోని ఆగిపోయినటువంటి సంబంధం మళ్ళా మీకు దగ్గరగా వచ్చి తొందరగా ముహూర్తాలు పెట్టుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారం అంతా జాతకుడు ఎంటర్టైన్మెంటు శుభవార్తలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ విషయంలో మాత్రం జాతకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా వినయ విధేయతలతో చేసుకుంటే మంచిది. ఏదేమైనా మరి ఈ నెలలో అక్టోబర్ 20 తర్వాత ఇంచుమించుగా అక్కడ కుజగ్రహ సంచారం ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఉద్యోగం పరమైన భంగం కానీ ఉద్యోగానికి ఇబ్బంది కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకొని తగు ఏర్పాట్లు చేసుకుంటే మంచిదని ముందుగానే సూచించడం జరుగుతుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు చాలా వరకు సాంప్రదాయాలకి విరుద్ధంగా ప్రవర్తించడం, అన్యమతస్థుల్ని ఇతర వివాహాలని ప్రోత్సహించడం లాంటివి జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా
కర్కాటక రాశి వారు చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు కూడా కొద్దిపాటి మొగమాటం వల్ల ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావచ్చు. బట్ ఏదైనా అది వాళ్ళ విజ్ఞతను బట్టి ఇష్టం బట్టి ఆధారపడి ఉంటుంది. అది పెద్దగా ఏమి తప్పైనా అనిపించదు. కానీ మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అయితే అష్టమ శని ప్రభావం వల్ల ఎంత మంచిగా వెళ్ళినా ఏదో ఒక అపవాదు, ఇబ్బంది, చికాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మనకి సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోకుండా ఎంతవరకు అవసరమే అంతవరకే పాల్గొంటే మంచిది తప్ప ఏమాత్రం అక్కలేని విషయాల్లో కలగజేసుకున్నా ఇంతకాలంగా మీ నుంచి పొందినటువంటి మంచి ఉపకారం మర్చిపోయి ఏదో విధంగా మళ్ళీ మిమ్మల్ని విమర్శించే స్థాయికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి జాతకులు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా మరి కుజగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే జాతకుడు మరి స్థిరాస్తిలో మార్పులు కానీ అలాగే వాస్తుపరమైన మార్పులు కానీ భూములపై పెట్టుబడి పెట్టడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ యొక్క గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ గ్రహాల స్థితి అనుకూలంగా లేనప్పుడు మనకి ప్రతి సంవత్సరం వచ్చే కొన్ని పర్వదినాలు ఈ గ్రహాల యొక్క దోషాలని తీర్చుకోవడానికి ఒక మంచి మార్గాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నారో ఇంకా మా వల్ల ఏమీ చేయలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి సర్వసాధారణంగా అందరూ పాటిస్తున్నది ఏంటంటే మరి ఈ కార్తీక మాసంలో చాలా వరకు ఈ దసరా ప్రారంభంలో కానీ విజయదశమి రోజున కానీ స్వామి అయ్యప్ప మాల ధరించి మాలధారణ చేస్తూ దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా మార్చడం అన్నది చాలామంది చూస్తుంటాం. అంటే ముఖ్యంగా ఈ ఆశ్వీజ మాసం, రాబోయే కార్తీక మాసం జాతకుల యొక్క దోషాల్ని, పాపాలని కడుక్కునే విధంగా సహకరిస్తూ ఉంటాయి. అంత పెద్దగా చేయకపోయినా ప్రస్తుతం ఈ వారంలో ఏర్పడినటువంటి ఈ దేవీ నవరాత్రుల్లో చివరి రోజైనటువంటి అక్టోబర్ 12 అంటే ఆ రోజు దసరా అనొచ్చు, విజయదశమి అనొచ్చు. ఆ రోజు నాడు మీరు ఏదైతే ఒక కార్యాన్ని, ఒక దీక్షని చేపడతారో అది ఇంచుమించుగా మీకు అది విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మరి ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ రుణ సమస్యలు అందరికీ కూడా బాగా ఇబ్బంది పడుతున్నాయి. జీవితంలో చాలా వరకు ఎవరు గొప్పవాడు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు పూర్వకాలం అంటే కుబేరుడి కాలం దగ్గర నుంచి ఈరోజు మన ప్రభుత్వం వరకు కూడా అప్పు లేని దేశం గొప్ప దేశం, అలాగే అప్పు లేనివాడు గొప్పవాడే చెప్తూ ఉంటారు. అటువంటి రుణాల నుంచి బయటపడాలంటే కేవలం ఆర్థికపరమైన రుణమే కాదు, చాలా రుణాలు ఈ మానవుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది ఏ రుణమో అవ్వచ్చు. అలాగే మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రుణాలు, అలాగే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు, అలవాట్లు కూడా రుణాల కింద వస్తాయి. ఏదైనా మన బలహీనతల్ని వదులుకుంటే ఖచ్చితంగా సమస్యలు బయటపడతాయి. అయితే ముఖ్యంగా ఈ విజయదశమి రోజు మీరు ఏం చేయాలంటే మీ యొక్క విజయానికి అంటే ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆ రోజు మీ సంకల్పం మీ మనసులో పెట్టుకోండి. అసలు ఏదన్నా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ధనం అవ్వచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రతి నర్సరీలు కూడా మీకు మరి ఈ తులసి మొక్కలు అలాగే మారేడు దళానికి సంబంధించిన మొక్కలు అంటుకట్టి అమ్మడం జరుగుతుంది. వీలైతే ఆ రోజు ఈ మారేడు మొక్క అలాగే తులసి మొక్క చక్కగా అది మీరు బిల్డింగ్లో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, ఎక్కడన్నా పర్లేదు, 2 సెపరేట్ కుండీల్లో ఒకటి మారేడు మొక్క, 2 తులసి మొక్క ఆ రోజు విధి విధానంగా దాన్ని మీరు నాటి తెచ్చి పెట్టుకొని విధి విధానంగా పూజ చేసి వీలైతే అక్కడ నుంచి వాటిని మీరు ఎంతగా మీరు ఒక చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూస్తారో అంత జాగ్రత్తగా చూసుకోండి. రోజు ఒకసారి మీ యొక్క కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బయటికి వెళ్ళే ముందు ఒక నమస్కారం చేసుకొని చూసుకోండి. అవి ఎంత విధంగా మీకు అభివృద్ధి ఇస్తాయో చాలా ఆశ్చర్యమాట. మరి అవి ఎంత బాగా పెరిగితే అంత అదృష్టాన్ని కలిగిస్తాయి మీకు. మరీ ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు మరి ప్రతిరోజు ఈ మారేడు దళాన్ని తుంచడం, కోయడం చేయకూడదు. కానీ పాద్దన్నా పర్లేదు, భగవంతుడి దగ్గరైనా పర్లేదు. అంటే మారేడు దళం ఏంటంటే ఎన్ని రోజులైనా పూజకి అర్హత ఉంటుందన్నమాట. అటువంటి మారేడు దళాన్ని మీరు మీ పాకెట్లో కానీ పర్సులో కానీ పెట్టుకొని మీ కార్య నిమిత్తం వెళ్ళినప్పుడు 100కి 100 రూపాయలు
ఆ సక్సెస్ అన్నది రావడం అన్నది కొన్ని సార్లు చాలామంది విషయంలో రుజువైంది. కాబట్టి నమ్మకంతో ఈ చిన్న కార్యక్రమం మీరు అది వృక్షం నాటినట్టు ఉంటుంది, ప్రకృతిని పూజించినట్టు ఉంటుంది, మీ ఆర్థిక సమస్యలు కూడా బయటపడతాయి. అంటే కుటుంబంలో అందరూ చేయక్కలేదు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి కుటుంబంలో ఎవరో ఒకరు దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటే చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు నెరవేరుతాయి. మరి ఆ మధ్యకాలంలో మన హైదరాబాద్ సిటీలో కూడా ఈ మారేడు మొక్కలు, తులసి మొక్కలు కూడా విరివిగా గవర్నమెంట్ వారే పంచడం జరిగింది. దాన్ని బట్టి ఆలోచించుకోండి వాటి యొక్క ప్రత్యేకత ఏంటో. స్వస్తి.